హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్లాష్ స్టిల్ సినిమా. ఎవడు వీడు, కొత్త ఛానల్, కొత్త వాయిస్, నేను ఎందుకు చూడాలి అని మీకు అనిపించవచ్చు. మీ టైంలో ఒక 5 మినిట్స్ నాకు ఇవ్వండి చాలు. సినిమా లవర్స్ అయితే మిమ్మల్ని నేను అస్సలు డిసప్పాయింట్ చేయను. కంటెంట్ విషయానికి వస్తే కోర్ట్ రూమ్ డ్రామాస్, మంచి ఆర్గ్యుమెంట్, తలపండిన లాయర్స్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, ఆ కిక్కే వేరు. ఇవాళ మన లిస్ట్లో ఉన్న టాప్ 5 కోర్ట్ రూమ్ డ్రామా మూవీస్ ఏంటో చూసేద్దామా? మన లిస్ట్లో నెంబర్ 5 నేరు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గారు చాలా రోజుల తర్వాత తన మార్క్ థ్రిల్లర్తో వచ్చారు. ఒక బ్లైండ్ గర్ల్ పైన జరిగిన రేప్ కేసు చాలా రోజులుగా కోర్టుకి దూరంగా ఉన్న ఒక సీనియర్ లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఆ అమ్మాయికి ఆయన న్యాయం ఎలా చేపించారు అనేదే కథ. మోహన్ లాల్ గారి యాక్టింగ్, ఆ ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ తోపుంటాయి. ఇది ఇప్పుడు జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకండి. మన లిస్ట్లో నెంబర్ 4 ది లింకన్ లాయర్. హాలీవుడ్ యాక్టర్ మాథ్యూ మెకాహ్నే కెరియర్లో ఇది ఒక టర్నింగ్ పాయింట్. తన కార్ బ్యాక్ సీట్ని ఆఫీస్గా మార్చేసిన ఒక లాయర్ దగ్గరికి ఒక సెక్షువల్ అసాల్ట్ కేసు వస్తుంది. ఆ కేసు తన లైఫ్ని ఎలా మార్చేసింది, తను ఫేస్ చేసిన థ్రిల్స్ ఏంటి చూడాలంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది. తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. మన లిస్ట్లో నెంబర్ 3 కోర్ట్ స్టేట్ వర్సెస్ ఎనోబడి. మన తెలుగు మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. ఒక సింపుల్ లవ్ స్టోరీలా స్టార్ట్ అయ్యి ఫుల్ సీరియస్ టోన్లోకి వెళ్తుంది. 19 ఇయర్స్ అబ్బాయి పైన ఒక ఫాల్స్ పోక్సో కేసు పెడితే తనని కాపాడడానికి ఒక లాయర్ ఎలా పోరాడాడు అనేదే ఈ మూవీ. ఈ సినిమాలో శివాజీ గారు మంగపతి క్యారెక్టర్తో భయపెట్టేస్తారు. ప్రియదర్శి తన యాక్టింగ్తో ఏడిపించారు. ఇంకా చూడలేదంటే వెంటనే చూసేయండి, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మన లిస్ట్లో నెంబర్ 2 జై భీమ్. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక ఆదివాసీ వ్యక్తి కోసం, న్యాయం కోసం నిలబడే అడ్వకేట్ చంద్రుగా సూర్య గారి పర్ఫార్మెన్స్ పీక్స్. క్యాస్ట్ సిస్టమ్ మరియు పోలీస్ బ్రుటాలిటీని చాలా రాగా చూపించారు. లిజో మల్జోస్ యాక్టింగ్కి ఎవరైనా కన్నీరు పెట్టాల్సిందే. ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, వెంటనే చూసేయండి. అండ్ మన లిస్ట్లో నెంబర్ 1 ప్రైమల్ ఫియర్. ఇది ఒక హాలీవుడ్ క్లాసిక్. ఒక ఆర్క్ బిషప్ మర్డర్ కేసులో ఇరుక్కున్న అబ్బాయి నిందితుడా లేక బలిపశువా? ఎడ్వర్డ్ నార్టన్ తన డెబ్యూ మూవీతోనే ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేసి ఇచ్చి పడేశారు. ముఖ్యంగా ఆ క్లైమాక్స్ అసలు మీరు డ్రీమ్లో కూడా గెస్ చేయలేరు. ఈ క్లైమాక్స్ చూస్తున్నప్పుడు మీకు ఒక పాపులర్ ఇండియన్ మూవీ గుర్తొస్తుంది. అది ఏంటో కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసి మన ఫ్లాష్ స్టిల్ సినిమాని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలాంటి సినిమా లవర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన కావాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.